సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే మరో పక్క చాలామంది ఇది హత్య అంటూ ఖాయంగా పోస్టులు పెట్టడం చూస్తున్నాం. అయితే ఆ పోస్టులు పెడుతున్న వారిపైన ఇప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇది ఆరోపణలాగా కాదు, ఇది హత్య అని వాళ్ళే నిర్ధారించే విధంగా ఈ పోస్టులు పెడుతున్నారు. రెండు మతాల మధ్య వీళ్ళు విద్వేషాలను సృష్టిస్తున్నారు అన్న కారణంగా ఒక వ్యక్తిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇక మీదట ఎవరు పెట్టినా కూడా అరెస్ట్ చేస్తామని కూడా వాళ్ళు ఆ యొక్క హెచ్చరిక అయితే జారీ చేశారు సార్. మరి ఇప్పుడు ఫస్ట్ టైం ఒక వ్యక్తి అయితే అరెస్ట్ అయ్యాడు పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో ప్రచారం చేసినందుకు గాను. మరి దీన్ని ఏ విధంగా చూస్తారంటారు సార్ మీరు? అంటే ఆ రోజు అక్కడ చాలామంది అసెంబుల్ అయ్యి హ్మ్. ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వారందరినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. అంటే ఈ అరెస్టులు చేయటం ద్వారా విద్వేషాలు వాళ్ళు రెచ్చగొడుతున్నారు. హ్మ్. ఒక మరణం జరిగింది. ఒక మతానికి సంబంధించినటువంటి ఒక బోధకుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు అతనికి సంబంధించిన మతం తాలూకా వారు ఇది హత్య అని మేము అనుకుంటున్నాము, అనుమానిస్తున్నాము అని చెప్పారు. చెప్పినప్పుడు ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంటు, ప్రమాదవశాత్తు సంభవించిన మరణము, ఇదిగో మా దగ్గర ఉన్న వివరాలు ఇవి, ఈ కేసు ఇంతటితో ముగిస్తున్నాము, దీని మీద ఇంకెవరూ మాట్లాడద్దు అని చెప్పేసి ఉంటే ఓకే. కానీ ఈ రోజుకి అది జరగలేదు. ఈ లోపు రకరకాల వీడియోలు బయటకు తీసుకొస్తున్నారు. ఆయన మద్యం తాగుతాడని, మద్యం తాగుతూ డ్రైవ్ చేయటం వల్లనే ఈ ప్రమాదం సంభవించింది అని కూడా నిర్ధారిస్తూ ఆయన ఫోన్పే చేశాడని ఆ రసీదులు అవన్నీ కూడా చూపిస్తున్నారు. వైన్ షాపుల్లో ఆయన ఫోన్పే చేయటం ఇవన్నీ బాగానే ఉంది. ఆయన తాగటం పట్ల వ్యతిరేకత ఉండాల్సిన అవసరం ఏం లేదు. సమాజంలో ఎవరైనా తాగుతారు. ఎందుకంటే మద్యం అందుబాటులో ఉంది కాబట్టి వీరు తాగుతారు, వారు తాగరు అనేది ఏం లేదు. ఎవరైనా తాగొచ్చు, తప్పేం లేదు దానిలో. కానీ ఇక్కడ గొడవ ఏంటంటే ఆయన్ని తాగుబోతుగా చూపించడానికి ఎక్కువ ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నారు మీడియా అనేది ఒకటి. ఒకవేళ ఆయన కన్జ్యూమ్ చేసుంటే ఇప్పుడు ఎందుకు డిలే అవుతోంది పోస్ట్ మార్టం రిపోర్టు అంటే ఆయనకి ఏదో కాలిన గాయం ఉంది, దానికి సంబంధించి ఎవరినో నివేదిక అడిగాం, ఇంకేదో గాయం ఉంది, దానికి సంబంధించి ఇంకో డిపార్ట్మెంట్ నుంచి నివేదిక రావాలి, ఇవన్నీ వచ్చాక చెప్తామంటున్నారు. అసలు వీటన్నిటికంటే ముందు ప్రాథమికంగా బాడీ ఓపెన్ చేయగానే మీకు తెలిసేది వారు త్రాగారా లేదా అనేది. ప్రాథమికంగానే తెలిసిపోతుంది మీకు తాగాడా లేదా అనేది. అది తెలిసిపోతే అది చెప్పేయండి. అదే కదా ప్రధాన గొడవ. ఇప్పుడు ఆయన తాగేసి డ్రైవ్ చేస్తున్నాడు అనేది మీరు నిర్ధారణ చేసేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లో సగం గొడవ క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఇంకందరూ నోరు మూసుకుంటారు కదా మాట్లాడకుండా. ఆ క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వకపోవడం వలన కదా ఇది రాజుతోంది. ఈ రాజటంలో వాళ్ళు అనుమానం మాట్లాడుతూనే ఉన్నారు నిరంతరంగా. మాట్లాడటం తప్పు అంటే ఎలాగా? ఇన్ ది సేమ్ టైం అదే టైంలో అవతల వైపు నోరు మూసుకుని లేరుగా వాళ్ళు కూడా. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారుగా. వాళ్ళు ఏమంటున్నారు? నిజాలు బయటకు వచ్చేదాకా ఎందుకు ఆగలేరు మీరు అంటున్నారు. ఏది కౌంటర్ పార్ట్ అవును. ఎవరి మీద అయితే వాళ్ళు అనుమానిస్తున్నారో వాళ్ళు ఎవరినైతే అనుమానిస్తున్నారో ఆ అనుమానిస్తున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. హిందుత్వ శక్తుల మీద వారి అనుమానం ఉంది. హిందుత్వ వారు కూడా మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతూ అక్కడ నివేదికలు వచ్చే వరకు ఆగొచ్చు కదా, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు, నోరు మూసుకోండి అని బెదిరిస్తున్నారు. ఈ బెదిరించడంతో పాటు ఇంకొక అడుగు ముందుకేసి కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పి వీళ్ళు ఎందుకు మీమ్స్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టల్లా మైకుల ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? అది కూడా ఆగాలి కదా. అది ఆపి ముందు ఆ తర్వాత వీళ్ళ సమస్య ఏమిటో పరిష్కరించి తద్వారా ప్రభుత్వం చొరవ చూపి ఈ వివాదాన్ని పరిష్కరించాలి. అరెస్టులు చేస్తే మరింతగా విషయం ఫ్లేరప్ అవుతుంది. ఎందుకు దీన్ని జటిలం చేసుకోవటం? ఎవరిని అరెస్ట్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు? అంటే మీడియా ఇచ్చిన నివేదికల ఆధారంగా అరెస్టులు జరుగుతాయి. ఇప్పుడు మీడియా వన్ సైడ్ తీసుకుని మాట్లాడుతున్న సందర్భమే చూస్తున్నాం మనం. ఒక స్టాండ్ తీసుకునే మీడియా మాట్లాడుతోంది, న్యూట్రల్గా లేదు. న్యూట్రల్గా ఉన్నాము అనే పేరుతో ఒక మతానికి కొమ్ము కాస్తోంది మీడియా చాలా స్పష్టంగా. క్రైస్తవ సమాజం మీద ఈ హత్య నేపథ్యంలో మీడియా చేస్తున్న దాడి తక్కువ దాడేం కాదు. ఓకే.
ఈ దాడిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందిగా. రాజ్యాంగం ప్రకారం ఇది హిందుత్వ రాజ్యాంగం కాదు కదా, కానీ హిందుత్వ రాజ్యాంగమే అమలు జరుగుతోందేమో అని అనుమానం వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం ఇందాకే ఎంపురాన్ గురించి మాట్లాడుకున్నాం. ఎంపురాన్ అంటే ముస్లిం సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సినిమాలేమో మనం చూసాం. వాటిలో కట్స్ విధించమని ఎవరూ అడగలేదు, వారు విధించలేదు. ఎవరైనా ఈ సినిమాలు దుర్మార్గంగా ఉన్నాయంటే వాళ్ళ మీద పడి బుల్డోజ్ చేశారు. ఇప్పుడు అయ్యా మా మతం తాలూకా ఒక ఆయన చనిపోయాడు, అదే హత్య అని మాకు అనుమానంగా ఉంది, అవునో కాదో చెప్పండి మహాప్రభు అని అడిగితే చెప్పకుండా అసలు మీకు హత్య అని అనే హక్కు కూడా లేదని మాట్లాడితే ఎలాగా? ఇది ప్రమాదం కదా. ఆల్రెడీ అక్కడ క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఈ విషయంలో మాట్లాడకుండా ఉండటమే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు ఆల్రెడీ, వద్దు మనం ఈ విషయంలో చేయాల్సినంత చేసాం, ఇంకొద్దు, ఇక సైలెంట్ అయిపోదాం అని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఆ మేరకు కంట్రోల్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ జరుగుతుండగా మీరు అరెస్టులు చేస్తే మళ్ళీ ఫ్లేరప్ అవుతుంది విషయం. అందుకని కొంత సంయమనం పాటించాలి ప్రభుత్వం కూడా. ఈ అరెస్టులు చేస్తే ఇది వన్ సైడ్ అవుతుంది. మీరు రెండో వైపు కూడా చేయండి. ఈ మీమ్స్ చేసిన వాళ్ళు, కత్తి మహేష్ ఫోటోని ఇతని ఫోటోని ఒక్క పక్కన పెట్టి పోస్టులు పెట్టిన వాళ్ళు, తగిన శాస్తి జరిగిందని మాట్లాడిన వాళ్ళు, వీళ్ళందరూ లిస్ట్ ఉంది. వాళ్ళని కూడా లోపలేసి ఆ తర్వాత వీళ్ళ జోలికి రండి. ముందు అది జరగాలి. అంటే అతని మరణం మీద నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళందరినీ ఎవరి మీద అయితే వాళ్ళు అనుమానిస్తున్నారో అనుమానించినటువంటి సెక్షన్ తాలూకా వాళ్ళు అటాక్ చేస్తూ మాట్లాడారు. ముందు వాళ్ళని లోపలేయండి, లోపలేసి ఆ తర్వాత వీళ్ళని లోపలేయండి. అంతే తప్ప వీళ్ళని ముట్టుకోకుండా వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తే అది పద్ధతి కాదు. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. హిందుత్వ రాజ్యాంగం అని అనుకోవాల్సి వస్తుంది. హిందుత్వ రాజ్యాంగం అనుకోవడానికి ఆల్రెడీ అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రాజ్యాంగాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే సవరణ చేసుకుని అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో భాగమే ఇది కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ఎన్డీఏ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తుంది. అందులో భాగమే ఇదంతా. అందుకనే వాళ్ళు అనుమానిస్తున్నారు, అందుకనే వాళ్ళు భయపడుతున్నారు ఏం జరుగుతుందో అని, ఏ క్షణం ఏం జరుగుతుందో అని. చాలామందికి థ్రెట్ ఉందని కూడా మారుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు తీసుకురావాలి మీరు? ఈ అభద్రతా భావాన్ని, ఇది మాట్లాడొద్దు, మీరు నోరు తెరిస్తే రెండు మతాల మధ్య యుద్ధం జరిగిపోతుందని ఎందుకు బెదిరిస్తున్నారు? ఎందుకు యుద్ధం జరుగుతుంది? వాళ్ళు అడిగారు, మాకు అనుమానం ఉంది అన్నారు. ఆ అనుమానం తప్పని చెప్పండి. మీరు అనుమానం తప్పని సాక్ష్యాధారాలతో చెప్పండి. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు, వాళ్ళ దగ్గర కూడా సాక్ష్యాలు లేవు, ఉన్నాయని చెప్తున్నారు అంతే. హర్షకుమార్ మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా అనుమానం ఉంది, అనుమానం ఉంది, ఒక ప్రొటెస్ట్ చేస్తే మంచిదని చేస్తున్నారు అంతవరకే. నిజానికి అదే పునాది. కాకపోతే ఇటువైపు నుంచి ఇది డిలే కావటము, క్లారిటీ లేకపోవటము, అతని క్యారెక్టర్ మీద రకరకాల వార్తలు ప్రచారం కావటము, దానికి సరైనటువంటి వివరణ లేకపోవటము, ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో ప్రాథమికంగా తేలిన విషయాలు కూడా బయటకు మాట్లాడకపోవటము, ఇవన్నీ కలిసి ఒక గందరగోళ వాతావరణాన్ని కల్పించినాయి. ఈ గందరగోళ వాతావరణం ఎప్పుడైతే కల్పించారో మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది కదా అంటారు వాళ్ళు. ఈ ప్రొటెస్ట్ వలన ఇంకో మతం హర్ట్ అవుతుంది అని వీళ్ళు మాట్లాడుతున్నారు. మీడియా కూడా అదే మాట్లాడుతుంది. ఎందుకు హర్ట్ అవ్వాలి? అంతకుముందు ఆయన్ని చంపేస్తాం, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తాం అన్నోళ్ళు ఉన్నారుగా మీడియా ముఖంగా. మరి వారందరూ లైవ్లోనే ఉన్నారు కదా. మీరు ముందు ఇమ్మీడియట్గా ఆ సమస్య పరిష్కారం కావాలంటే ప్రాథమికంగా వారు తాగారు అనే దాన్ని నిర్ధారించండి ముందు. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఓపెన్ చేయగానే మీకు అర్థమై ఉంటుంది కథ. అదే ప్రధానమైన గొడవ. చెప్పేయండి, ఆయన తాగేశాడు, దారుణంగా తాగున్నాడు, అందుకనే యాక్సిడెంట్ జరిగిందనేది ఒక ధృవీకరణ చేసేస్తే గొడవ ఆగిపోతుంది. ఇంకా ఎక్కడి నుంచో ఇంకేవో నివేదికలు రావాలో అవన్నీ పరిశీలించిన తర్వాత సమగ్రమైన నివేదిక. అంత సమగ్రత అక్కర్లేదు, మామూలు సమగ్రత చాలు, దానికి ప్రాథమిక సమాచారం చాలు. అది చెప్పేస్తే వీళ్ళు మాట్లాడకుండా కామ్ అవుతారు కొంత మేరకు.
తర్వాత ఇటు నుంచి దాడి చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఏది హిందుత్వ నుంచి కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్న ప్రతి వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ కర్మను కూడా వాళ్ళని వెంటాడుతుంది అనే విషయం వాళ్ళకి అర్థం చేయిస్తే అప్పుడు కొంత తగ్గుతుంది. అంతే తప్ప ఇక్కడ పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఎవరిని విమర్శించినా తప్పు అనుకోవట్లేదు, వీళ్ళు ఎవరి మీద దాడి చేసినా తప్పు అనుకోవడం లేదు. అది సహజం అనుకుంటున్నారు, ఆర్గానిక్ అనుకుంటున్నారు. హిందుత్వ వైపు నుంచి ఎవరి మీదన్నా ఎవరైనా కామెంట్ చేస్తే అది ఆర్గానిక్గా జరిగిందనే అనుకుంటోంది సమాజం. విచిత్రంగా అలా మారిపోయింది ప్రపంచం. వీళ్ళే మార్చేశారు అలాగే. పోలీసులు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇదో గొడవ. సరే, వీళ్ళు మాట్లాడితే పర్లేదు, వాళ్ళు మాట్లాడితేనేమో నిరసన అంటారు. వాళ్ళు మాట్లాడకూడదు. ఇలా బుల్డోజ్ చేసే రైట్ ఎవరిచ్చారు? మీడియాలో డిస్కషన్స్ నిర్వహిస్తున్న వాళ్ళు కూడా సంయమనం పాటించకుండా హత్యని మీరు ఎలా అంటారండి అని చెప్పి మీద పడిపోతున్నారు వాళ్ళు వచ్చి. ఇలా అయితే కొంచెం ప్రజాస్వామికంగా వ్యవహరించండి. వాళ్ళు ఈ దేశ పౌరులే, ఈ దేశ పౌరులు, వాళ్ళ ఓట్లు కూడా మీకు పడుతున్నాయి. వాళ్ళ ఓట్లు కూడా కీలకమే, మైనారిటీ ఓట్లు ఇవన్నీ కీలకమే మీకు కూడా. కాబట్టి కొంచెం కన్సిడర్ చేయండి. వాళ్ళు అడుగుతోంది ఏంటి, మాకు వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేశారు, ఆ అనుమానం నిజమా కాదా అని చెప్పే బాధ్యత మీదే. దానికోసం ఈ రోజుకో వీడియో ప్రదర్శనలు ఈ గోల ఎందుకు? ఈ గోల ఆపేసి, బాబు అతను తాగాడు, బండి నడిపాడు, చనిపోయాడు, ఇదిగో పోస్ట్మార్టం రిపోర్ట్లో ప్రాథమికంగా ఇది తెలిసింది అనేసి క్లోజ్ చేసే విషయాన్ని ఎందుకు సాగదీస్తున్నారు మీరు? 9 రోజులు 10 రోజులు అయింది. 10 రోజులు అయింది ఇది మొదలై. 10 రోజుల పాటు మీరు ఎటు తేల్చకపోతే మరి ప్రపంచం దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కదా. దాని తప్పంటే ఎలాగా? ఈ హత్య కాదు అని వాదిస్తున్నటువంటి టీవీ యాంకర్లు కూడా ప్రభుత్వాన్ని గద్దించరే? పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వండి బాబు అని అడగాలి కదా వీళ్ళు బాధ్యతగా. ఎందుకు అడగరు? అది పరిస్థితి. అందుకని ఇక్కడ